హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్లు అయితే వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి మరి చాలామందికి అయితే ఇప్పుడైతే రావడం జరుగుతుంది. మరి ఎవరెవరికి మరి కొత్త వారికి వస్తున్నాయా, పాత వారికి వస్తున్నాయా, మరి ఎంతమందికి కొత్త వారికి రద్దు అవుతున్నాయి, పాత వారికి ఎంతమందికి రద్దు అవుతున్నాయి తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ గంట ఆల్ సింబల్ బటన్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా కొత్త వారికి, ఇక వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, డయాబెటిస్, కిడ్నీస్, హార్ట్ పేషెంట్స్కి అందరికీ కూడా 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు అయితే చేయడం జరుగుతుంది. సదరన్ సర్టిఫికేట్ ఎవరైతే చూపించలేదో వాళ్ళకైతే కొత్త వారికి కూడా ఇక సదరన్ సర్టిఫికేట్ చూపించిన వికలాంగులకు కూడా రద్దు అవుతున్నాయి. అలాగే 4-5 లక్షల మందికి అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడైతే రద్దు అయ్యాయండి. ఇప్పుడు కొత్త వారి, పాత వారు కలిపి 40 లక్షల వరకు కూడా రద్దు అయ్యాయి. ఇక పాత వారికి కూడా ఆసరా చేత పెన్షన్ 2016లోపు ఉన్న పెన్షన్దారులకు, వృద్ధులకి 4,000కు, అలాగే వికలాంగులకు 6,000 ఈ మార్చిలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్